హాయ్ ఎవరీవన్, హౌ ఆర్ యూ? ఈ రోజు నేను ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. 3 మైక్రోన్యూట్రియన్స్ అవసరం, ప్రోటీన్ అవసరం, ఫ్యాట్ అవసరం, కార్బోహైడ్రేట్ కూడా అవసరం కొంతవరకు. కానీ కొంతవరకే. మనం ఏం చేసాం, కంప్లీట్ గా రీప్లేస్ చేసాం మిగిలిన 2 మైక్రోన్యూట్రియన్స్ ని రైస్ తో లేదంటే పిండితో. ఇక్కడ కేవలం షుగరే కాదు, కార్బోహైడ్రేట్స్ కూడా అదే కేటగిరీలోకి వస్తాయి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఒక 2 అడుగుల దూరంలో ఉన్న షుగర్స్. ఎస్, కెమికల్ బాండింగ్ కానీ కార్బన్ స్ట్రక్చర్స్ కానీ మీరు చూస్తే షుగర్ కి కార్బోహైడ్రేట్స్ పెద్ద తేడా ఉండదు. కొన్ని ఆటమ్స్, కొన్ని కార్బన్ ఆటమ్స్ అటు ఇటు జరిగితే అది షుగర్ కింద మారిపోయి, అందువల్ల మీరు కడుపులోకి వెళ్ళగానే వెంటనే మీకు డైజెషన్ ప్రాసెస్ లో షుగర్ కింద వచ్చేసి అది వెంటనే బ్లడ్ లో యాడ్ అయిపోయి స్పైక్ అయిపోయింది ఇన్సులిన్. దాంతో ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఇలా ఇన్సులిన్ ఆ షుగర్ ని డౌన్ చేయడానికి కానీ ప్యాంక్రియాస్ ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ని పంప్ చేస్తా ఉంటది. మీరు ఎప్పుడు అనుకుంటారు, నాకు ఫాస్టింగ్ షుగర్ 100 లోపే ఉంది బ్రో అనుకుంటారు. కానీ ఆ ఫాస్టింగ్ షుగర్ 100 లోపు ఉంచడానికి మీ శరీరం ఎంత ఎక్కువ ఇన్సులిన్ ని పంప్ చేస్తుందో మీకు తెలుసా? ఎంత ఎక్కువ ఇన్సులిన్ మీకు పంప్ అవుతా ఉంటే అంత త్వరగా మీరు ప్రీ డయాబెటిక్ గా మారిపోతారు, అంత త్వరగా మీరు డయాబెటిక్స్ గా మారిపోతారు, అంత త్వరగా మీరు ఒబీస్ గా మారిపోతారు, అంత త్వరగా మీరు ఓవర్ వెయిట్ అయిపోతా ఉంటారు. ప్రిడామినెంట్లీ ఇన్సులిన్ పాయిజనింగ్ జరుగుతాం మన శరీరాల్లో. దీన్ని ఇన్సులినీమియా అంటాం, హైపర్ ఇన్సులినీమియా మెడికల్ టెర్మినాలజీ. ఇది ఒక రూమ్ లో ఉన్న ఒక పెద్ద ఎలిఫెంట్ లాంటిది, కానీ ఎవరు మాట్లాడరు దీని గురించి. ఏ డాక్టర్ మాట్లాడరు. మీకు సింపుల్ గా జెమినిని అడగండి, వాట్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్స్ డన్ ఆన్ కార్బోహైడ్రేట్ అడిక్షన్ అని. అది ఇచ్చిన రిజల్ట్స్ మీరు ఆ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ చూస్తే మతిపోయింది. ఇది నాకు 7 years బ్యాక్ అర్థమైంది ఈ విషయం. నేను మీలాగే ఒక బ్లైండ్ స్పాట్ లో ఉండేవాడిని. ఉదయాన్నే 6-6:30 అవగానే టిఫిన్ షాప్ కి పారిపోయేవాడిని బైక్ వేసుకొని. మంచిగా పూరీలు, ఇడ్లీలు అన్ని చట్నీ వేసుకొని తినేసి మళ్ళీ 12 అవగానే మళ్ళీ ఆకలి, మళ్ళీ గట్టిగా ఎంత అన్నం, కూరలు, కొద్దిగా కూరలు. ఈ విషియస్ సైకిల్ లోంచి, ఈ లూప్ లోంచి మనం బయటకు రానంతకల్లా మనల్ని ఎవరు కాపాడలేరు. మీకు ఒకటి తెలుసా, ఈ రోజు ఇండియా సఫర్ అవుతుంది ప్రోటీన్ డెఫిషియన్సీతో సఫర్ అవుతుంది. 70% ఆఫ్ ఇండియన్స్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ప్రోటీన్. స్టాటిస్టిక్స్ చూడండి. ఈవెన్ నా కాలిక్యులేషన్ 1 kg ఆఫ్ హ్యూమన్ వెయిట్ కి 1 gram ఆఫ్ నెట్ ప్రోటీన్ కావాలని లెక్కలేసినా సరే మనం ఆ దగ్గర కూడా వెళ్ళట్లేదు. నెట్ ప్రోటీన్ అంటే ఒక 100 grams మీరు చికెన్ తింటే అందులో 25 grams నెట్ ప్రోటీన్ ఉంటుంది. 70 to 80 grams తీసుకోవాలి. మీరు ఎక్కడ తీసుకుంటున్నారు? మీరు రైస్ లో ప్రోటీన్ ఉంటది అనుకుంటున్నారా? మీరు తినే పప్పుల్లో ప్రోటీన్ ఉంటది అనుకుంటున్నారా? పప్పుల్లో ప్రోటీన్ ఉంటది, కానీ దానికి మళ్ళీ బయో అవైలబిలిటీ అని ఒకటి ఉంటుంది. మీకు ఇప్పుడు ఎగ్ తీసుకున్నారనుకోండి, ఎగ్ లో బయో అవైలబిలిటీ ఆఫ్ ప్రోటీన్ 100%, ప్లస్ ఆల్ 9 అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఎగ్ లో ఉంటాయి. వెళ్ళిపోతాయి సీదా. మీరు తినగానే ఎగ్ కావాల్సిన అమైనో యాసిడ్స్ అన్ని కూడా బాడీలోకి వెళ్ళిపోతాయి, మజిల్స్ లోకి, సెల్స్ లోకి వెళ్ళిపోయి హ్యాపీగా మనిషిగా మారిపోతాయి. అదే మీరు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకున్నట్లయితే అది బయో అవైలబిలిటీ 50 to 60% ఉంటుంది ఆ ప్రోటీన్స్ లో. మామూలుగా ఉండడమే ప్రోటీన్స్ తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ప్లస్ దాల్స్, లెంటిల్స్, వాట్ ఎవర్ యూ టేక్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ గెట్ సమ్ యాంటీ న్యూట్రియంట్స్. బట్ అది డిఫరెంట్ అప్పుడు. బట్ నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ప్రోటీన్ సరిపోకపోవడం వల్లే ఈ రోజు చాలా కొత్త ప్రాబ్లమ్ వస్తుంది. అది ఏంటంటే మనకి సేసియేషన్ రావట్లేదు ప్రోటీన్ తినకపోవడం వల్ల. ఇంకా ఆకలిస్తానే ఉంటుంది. ప్రోటీన్ తినకపోవడం వల్ల ఉమెన్ లో ఎందుకు ఈ రోజు హెయిర్ లాస్ అవుతుంది తెలుసా మీకు? బికాస్ ఆఫ్ ప్రోటీన్ డెఫిషియన్సీ అని కూడా కావాల్సిన మోతాదులు ఇవ్వట్లేదు. అప్పుడు శరీరం ఏం చేసుకుంటుంది అంటే, మీకు ప్రోటీన్ ఎక్కడెక్కడ కావాలో అక్కడికి పంపించి హెయిర్ కి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఆ ప్రోటీన్ అక్కడికి పంపించదు. అది నథింగ్ బట్ ప్రోటీన్. హెయిర్ ఇస్ నథింగ్ బట్ ప్రోటీన్. వేరే అదర్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, కానీ ప్రోటీన్ ఎప్పుడైతే ప్రిడామినెంట్ గా దానిలో ఉందో, నిక్షిప్తమై ఉందో, మనం ఎప్పుడైతే దాన్ని ఇవ్వట్లేదో అక్కడికి సప్లై రావట్లేదు శరీరాన్ని, దానికి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే దానికి మనం సర్వైవల్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనల్ని బతికించుకోవడానికి శరీరం ప్రయత్నిస్తుంది, కానీ నీ జుత్తు ఉందా లేదా అనేది దానికి అనవసరం. నువ్వు అది ప్రోటీన్ సరిపడా ఇవ్వట్లేదు కాబట్టి అది హెయిర్కి ఇవ్వాల్సిన ప్రోటీన్ తీసుకొచ్చేసి, నా దగ్గర చాలా తక్కువ ప్రోటీన్ ఉంది, నేను నా వేరే అదర్ పార్ట్స్ కి ఇస్తాను, అదర్ ఏరియాస్ లో నాకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉందని ప్రోటీన్ ఇవ్వట్లేదు. మీరేమో డైటింగ్ అని చెప్పి ఏమి తినడం మానేసి, ఆ తిన్నప్పుడేమో కార్బ్స్ తిని మిగిలిన 2 మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇవ్వడం మానేస్తే మరి జుత్తుడిపకి ఏమైనా? ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అయిపోయింది. ఇండియాలోనే ఇవి వాడకం ఎక్కువ, ఇండియాలోనే ప్రోటీన్ కన్సంప్షన్ తక్కువ. మీకు తెలుసా, యుఎస్, యూరోప్ లో వాళ్ళు సగటున ఒక మనిషి అలా దేశంలో కన్జ్యూమ్ చేసే ప్రోటీన్ లో 50% కూడా మనం తినట్లేదు. స్టాటిస్టిక్స్ ఉన్నాయి, కావాలని చూసుకోండి ఆన్లైన్ లో. ఎందుకు తినట్లేదు అంటే, మనకు ప్రోటీన్ అన్నది ఎక్స్పెన్సివ్ ఫుడ్. ఒక ఆదివారం వస్తే ఒక 1/2 kg చికెన్ కొనుక్కొని 4 తినాలి అన్నది మన బ్రెయిన్ లో బాగా లోపలికి వెళ్ళిపోయింది. లేదు, రోజు మీరు 1/2 kg నుంచి 300 grams చికెన్ తినాలి ప్రతి మనిషి ఇంట్లో. అంత తినకపోయినది ఎక్స్పెన్సివ్, మన అంత ఎఫర్టబిలిటీ లేనప్పుడు ఎగ్స్ తినడానికి ఏమైందండి? చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అసలు గవర్నమెంట్స్ ఎగ్స్ ఫ్రీగా సప్లై చేయాలి. ఎవరైతే ఎబిలిటీ లేని వాళ్ళందరికీ గవర్నమెంట్ ఎగ్స్ ఫ్రీగా సప్లై చేయాలి. అంత విలువైన ఆహారం ఎగ్స్ అని కాదు.
వెజిటబుల్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి కదా, సోయా ఉంది, పనీర్ ఉంది, టోఫు ఉంది, చానా కాబూలి చానా అంటాం కదా, అట్లా చాలా ప్రోటీన్ సోర్స్ ఉంది. బయో అవైలబిలిటీ కొంచెం తక్కువ అయినా కానీ ఎక్కువ క్వాంటిటీ తిన్నప్పుడు అది మీకు కాంపన్సేట్ చేస్తుంది డైలీ రిక్వైర్మెంట్. సింపుల్ గా మీకు జస్ట్ డైలీ రిక్వైర్మెంట్ నేను చెప్పాను. మీరు ఎన్ని కేజీల మీ శరీరం ఉంటే అన్ని గ్రాములు నెట్ ప్రోటీన్ తీసుకోవాలి. ఆ నెట్ ప్రోటీన్ క్యాలిక్యులేషన్ అనేది కూడా చాలా ఈజీ. ఒక చికెన్ తీసుకున్నారు అనుకోండి, జస్ట్ గూగుల్ అడగండి, వాట్ ఈస్ ఇన్ 100 grams ఆఫ్ చికెన్ హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ నెట్ ప్రోటీన్ విల్ బి దేర్. అది చెప్పేస్తుంది 20, 25, 30 చెప్తుంది. అలా ప్రతి పదార్థానికి చెప్పేది. ఆ 25 grams మీకు వస్తున్నాయి, మిగిలిందంతా వాటర్, అదర్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో ఆ 25 grams మీద మీరు లెక్క వేయాలి. మీ ఎంత బరువు ఉంటే అన్ని గ్రాములు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 kgs ఉన్నాను అనుకుందాం. నేను చికెన్ 100 grams అంటే నాకు 25 grams వస్తుంది అనుకుంటే, నేను దగ్గర 300 grams ఆఫ్ చికెన్ తినాలి. అది ఏంటి, బోన్లెస్, విత్ బోన్ కలుపుకుంటే దగ్గర 400, 500 grams తినాలి నేను 80 kgs ఉంటే. అది 90 kgs ఉంటే ఇంకా ఎక్కువ, 100 ఉంటే ఇంకా ఎక్కువ. సో ఎప్పుడైతే మీరు ప్రోటీన్ ఎక్కువ ఇస్తారో ఇక్కడ 2 బెనిఫిట్స్ జరుగుతుంది. ఒకటి, మీకు సేసియేషన్ వస్తుంది, అంటే ఫిల్ అయింది, కడుపు నిండింది అన్న భావం వస్తుంది. 2, మీరు కార్బోహైడ్రేట్ డిపెండెన్సీ తగ్గుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు కడుపు నిండిందో మీరు కార్బోహైడ్రేట్ ఎక్కువ తినరు. ఈ ఒక్క చేంజ్ చేయండి. ఈ ఒక్క పిండిల్ని, ఈ నూకల్ని వీలైనంత తక్కువ కన్జ్యూమ్ అసలు కొనగండి. ఆ డబ్బుల్ని మీరు ఇన్వెస్ట్ ఆన్ అదర్ ప్రోటీన్ సోర్సెస్. అట్లీస్ట్ మేక్ 30%, 40% ఆఫ్ యువర్ మీల్ consist protein. That is the biggest problem now in India. I hope you understand.